బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇందిరమ్మ ఇళ్లకు లబ్ధిదారుల ఎంపికను వేగవంతం చేయాలని అధికారులను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్లపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎంపిక చేస్తున్న లబ్ధిదారుల జాబితా ఇన్ఛార్జ్ మంత్రులు ఆమోదం తప్పనిసరి అని పేర్కొన్నారు. ఇక ఇల్లు విస్తీర్ణం 600 చదరపు అడుగులు మించకూడదని స్పష్టం చేశారు. ప్రతి నియోజకవర్గంలో పట్టణ ప్రాంతాల్లో 500 ఇళ్లు నిర్మించాలని స్పష్టం చేశారు. ఇక ఈ నెల 5 నుంచి 20 వరకు 28 మండలాల్లో భూభారతి సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇందిరమ్మ ఇళ్లకు లబ్ధిదారుల ఎంపికను వేగవంతం చేయాలని అధికారులను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్లపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితా ఇన్ఛార్జ్ మంత్రులు ఆమోదం తప్పనిసరి అని పేర్కొన్నారు. ఇక ఇల్లు విస్తీర్ణం 600 చదరపు అడుగులు మించకూడదని స్పష్టం చేశారు. ప్రతి నియోజకవర్గంలో పట్టణ ప్రాంతంలో 500 ఇళ్లు నిర్మించాలని స్పష్టం చేశారు. ఇక ఈ నెల 5 నుంచి 20 వరకు 28 మండలాల్లో భూభారతి సదస్సులు నిర్వహించనున్నట్లుగా తెలిపారు.